హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. 2026 లో బజాజ్ కంపెనీ వారి యొక్క పల్సర్ అయితే అప్గ్రేడ్ చేసిందండి. సో ఈ మీ ముందు పల్సర్ 150 ట్విన్ డిస్క్ అనమాట. ఇది 2026 మోడల్. సో ప్రీవియస్ గా ఉన్నటువంటి బండికి దీనికి కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. అది మనందరికీ చాలా అత్యవసరమైనటువంటివి అనమాట. సేఫ్టీలో భాగంగా ఆ చేంజెస్ అయితే చేయడం జరిగిందండి. సేఫ్టీలో భాగంగా ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనాలు విపరీతంగా అయిపోయాయి అనమాట. కాబట్టి మనకి ఈవెన్ చిన్న చేంజ్ కూడా చాలా పెద్ద మార్పును అయితే తీసుకొని వస్తుంది. ఆ ఉద్దేశంతో బజాజ్ తీసుకొచ్చినటువంటి ఈ పల్సర్ ట్విన్ డిస్క్ 2026 మోడల్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇదన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనం నిడదవల్ అయితే ఉన్నామండి. నిడదవల్ వరుణ్ బజాజ్ షోరూమ్ లో ఈ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ కోసం అయితే మనం తీసుకొని రావడం జరిగింది. సో ఈ వెహికల్ లో ఏముంది ఏంటి సంగతి అయితే చూసేద్దామండి. పల్సర్ 150 ట్విన్ డిస్క్ అలాగే స్ప్లిట్ సీట్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఈ పల్సర్ డిజైన్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి మీకు ఒక రకమైనటువంటి ఆకారంలో ప్రీవియస్ గా అయితే కనిపించేది కదండి. ఇప్పుడైతే కంప్లీట్ ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ చేసినారనమాట. ఇక్కడ ఇండికేటర్స్ తీసుకున్నా మీకు ఎల్ఈడి అయితే వస్తాయి, కాకపోతే ఫ్లెక్సిబుల్ కాదనమాట. సో ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఇచ్చింటే బాగుంది నా ఒపీనియన్. అలాగే మీకు హెడ్ లైట్ అయితే కంప్లీట్ ఎల్ఈడి అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మీకు క్రిస్టల్ లైటింగ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ పైన అయితే డిఆర్ఎల్ ఉంటుంది. ఈ డిఆర్ఎల్ అనేది మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత అయితే లైట్ ఆన్ అయిపోతుందండి. బండి స్టార్ట్ చేసిన తర్వాత డే రన్నింగ్ లో మనకి లో బీమ్ అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ హై బీమ్ అయితే ఉంటుందండి. సో పాజింగ్ కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. సో పాసింగ్ అయితే చేస్తున్నాను. కింద హై బీమ్ అయితే లైట్ ఆన్ అవుతుంది చూస్తున్నారు కదండి. సో ఇది హై బీమ్ అయితే వేసాను అనమాట. పైన అయితే లో బీమ్ ఉంది. ఇవైతే మనకి ఇగ్నిషన్ ఆన్ చేయగానే వెలిగినటువంటి పైలట్ ల్యాంప్స్ కింద అయితే చెప్పుకోవచ్చండి. అది దాని తర్వాత దీంట్లో మనకి హజార్డ్ కూడా ఇచ్చి ఉంటే బాగున్నాను. సో హజార్డ్ ఫీచర్ అయితే లేదనమాట. ఇండికేటర్స్ అయితే మనకి ఎల్ఈడి అయితే వచ్చినాయండి. ఇక మిర్రర్స్ విషయానికి వచ్చేటికి మిర్రర్స్ అయితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదండి. ప్రీవియస్ గా ఉన్నటువంటి మిర్రర్స్ మనకైతే యూస్ చేయడం జరిగింది. ఈ హెడ్ లైట్ చూసారు కదండి. హెడ్ లైట్ గ్రాఫిక్స్ కూడా మనకైతే కంప్లీట్ చేంజ్ అయిపోయిన అనమాట. ఇక్కడైతే మనకి టైటానియం ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రంట్ మడ్ గార్డ్ మీద అయితే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారండి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ట్విన్ డిస్క్ లో సస్పెన్షన్ గురించి. సో హెవీ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చినప్పటికి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ వచ్చాయి. ఆఫ్ రోడ్ కండిషన్లోనూ రఫ్ అండ్ టఫ్ తిరిగేటప్పుడు పనికొచ్చేలా ఆ సస్పెన్షన్ ట్రావెల్ కూడా బాగానే ఉందనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్గా దీని యొక్క బ్రేక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, కాకపోతే ట్విన్ డిస్క్ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ కూడా మనకి డిస్క్ అయితే వస్తుందండి. 280mm డిస్క్ బ్రేక్ అయితే వచ్చిందండి. ఎండ్యూరెన్స్ క్యాలిపర్ అయితే దీని లోపల యూజ్ చేసింది బజాజ్. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే దీనికి వస్తుంది. అలాగే టైర్స్ విషయానికి వచ్చేప్పటికి ఫ్రంట్ సైడ్ అయితే మనకి 90/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరిగిందండి. అలాగే వీల్ మీద కూడా మనం చూసారు కదా మల్టీ స్పోక్ డిజైన్ అయితే వచ్చింది వీల్. అలాగే వీల్ మీద గ్రాఫిక్స్ కూడా ఇక్కడైతే రావడం జరిగింది అనమాట. ఇక ఈ ట్యాంక్ విషయానికి వచ్చేప్పటికి ఈ ట్యాంక్ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసినవి కదండి. ఓజీ పల్సర్ అనమాట. ఇది ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కొంచెం అయితే చేంజ్ చేశారు. దీంట్లో మనకి 4 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో రెడ్, బ్లూ, గ్రే, ఆరెంజ్ అండ్ గ్రీన్ టైప్ అయితే వస్తుంది అనమాట. మీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా అలాగ వచ్చింది. సో ఫ్రంట్ ఎక్స్టెండర్ ప్యానల్ ఎక్స్టెండర్స్ అయితే చూసారు కదండి. ఇదైతే మనకి కంప్లీట్ మెటల్ ట్యాంక్ అయితే వచ్చింది. సో ఈ బండితో మనం లాంగ్ డ్రైవ్ కి సింపుల్ గా వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకని అంటే ఎక్కడికక్కడ ఫీల్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 50 వరకు మైలేజ్ అయితే వస్తుంది. అలాగే 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అయితే దీంట్లో వచ్చింది అనమాట. కంప్లీట్ మెటల్ ట్యాంక్. అండ్ ఇది దీంట్లో అయితే మనకి 150cc ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. అంటే 149.5cc ఇంజిన్ అయితే వస్తుంది. సో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ DTSI ఇంజిన్ అనమాట. ఇది అంటే డిజిటల్ ట్విన్ స్పార్క్ అయితే వస్తుంది అనమాట. మనకి దీంట్లో 2 స్పార్క్ ప్లగ్లు అయితే వస్తాయి. మధ్యలో పల్సర్ ఒకసారి మనకి సింగిల్ స్పార్క్ లో కూడా వచ్చింది. ఇప్పుడైతే మనకి ట్విన్ స్పార్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బజాజ్. ఇది 14 PS పవర్ అలాగే 13.4 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ బండి. అలాగే ఈ కింద ప్యానల్స్ ఇవన్నీ కూడా చూసారు కదండి. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే BS6 Phase 2 OBD2B కి అయితే అప్గ్రేడ్ అయింది అనమాట. ఆక్సిజన్ సెన్సర్ విషయానికి వచ్చేటికి పైన ఒక ఆక్సిజన్ సెన్సర్ అలాగే మనకి కింద ఒక ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. 2 ఆక్సిజన్ సెన్సర్స్ అయితే వచ్చినాయి కాబట్టి పొల్యూషన్ తక్కువ వెదజల్లాలు అయితే ఈ ఆక్సిజన్ సెన్సర్లు చూసుకుంటే ఈసీ వాటిని మేనేజ్ చేస్తుంది. మనకైతే ప్రాబ్లం లేదు. అండ్ ఇది మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో అయితే వస్తుందండి. ఇదివరకు అయితే మనకి బజాజ్ ఎలక్ట్రానిక్ కార్బొరేటర్లతో చాలా కాలం అయితే వెహికల్స్ రన్ చేసింది. కాబట్టి ఇప్పుడైతే మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫుట్ ప్యాడ్స్ ఇంజిన్ నుంచి కాస్త బ్యాక్వర్డ్ అయితే ఉంటాయండి. సో ఇది మనకి బ్రేక్ ప్యాడల్ కూడా చూసారు కదండి. చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట. దాని తర్వాత పిలియన్ ఫుట్ ప్యాడ్స్ కూడా చూసారు కదండి. పిలియన్ కాస్త హైట్ లో కూర్చున్నట్టు అయితే ఉంటది. కానీ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. పెద్ద సీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ముగ్గురు ఈజీగా కూర్చుని పోవచ్చండి. అంటే డ్రైవర్ ప్లస్ ఒక పిలియన్ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ముగ్గురు ఈజీగా కూర్చుండి పోయేటట్టు అయినా సరే ఉండేటట్టు దీంట్లో స్ప్లిట్ సీట్ అయితే డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీని లోపల ఇక్కడ బ్యాక్ సైడ్ తీసుకుంటే నైట్ లాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. ఎండ్యూరెన్స్ నుంచి అయితే వచ్చిందనమాట. ఈ సస్పెన్షన్ కూడా మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి. పైన అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సస్పెన్షన్. సో సస్పెన్షన్ క్వాలిటీ మనం మీకు చెప్పక్కర్లేదు. బజాజ్ లోన కుదుపులు నిషేధం అన్నట్టు అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. చూసి ఇది ట్విన్ డిస్క్ కదండి. బ్యాక్ సైడ్ డిస్క్
బ్రేక్ అయితే ఇచ్చారనమాట. ఇది మనకి ఏబిఎస్ కాదు, RLP సెన్సార్. ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ సైడ్ మాత్రం ఏబిఎస్ ఉంటుంది. ఇది మనకి సెన్సార్ అనమాట. అంటే మనం ఫ్రంట్ బ్రేక్ కొట్టాం అనుకోండి, బ్యాక్ వీల్ యొక్క స్పీడ్ ని బట్టి ఆప్టిమైజ్ చేస్తుంది. అక్కడ స్పీడ్ అనేది డిటెక్ట్ చేయడానికి ఈ వెనకాల రింగ్ అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి మనకి మ్యాచింగ్ జరుగుతుంది కాబట్టి బండి ఎత్తుకోదేసికుండా తిరిగేసికుండా అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి. అదే మనకి 120/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కదా. మనకి సింగిల్ డిస్క్ లో అయితే 100 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మనకి MRF నుంచి అయితే ఈ టైర్ రావడం జరిగింది. ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చిందనమాట. పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందామండి. అండ్ దీని లోపల మనకి సెల్ఫ్ స్టార్ట్ మాత్రం వస్తుందండి, కిక్ స్టార్ట్ అయితే లేదనమాట. ఇక బ్యాక్ సెక్షన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ LED అయితే వచ్చింది అనమాట. ఇండికేటర్స్ అయితే మనకి LED అయితే వచ్చినాయి. ఈ బ్యాక్ టైల్ లైట్ అలాగే బ్రేక్ లైట్ కూడా మనకి LED అయితే వచ్చింది. ఈ పల్సర్ 150 బ్యాడ్జింగ్ అయితే చూసారు కదండి. ఈ గ్రాఫిక్స్ ఇదంతా కూడా డిజైన్ అంతా కూడా మీకు చెప్పనవసరం లేదు. ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే గ్లాసీ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. ఓకేనా. సో దాని తర్వాత ఈ గ్రాబ్ హ్యాండిల్ మీకు తెలిసిందేనండి, అప్పటి నుంచో 150 ట్విన్ డిస్క్ అయితే ఇదే గ్రాబ్ హ్యాండిల్ అయితే యూస్ చేస్తా ఉందన్నమాట బజాజ్. దాని తర్వాత ఈ సైడ్ తీసుకుంటే శారీ గార్డ్ అయితే వచ్చిందండి. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే దీనికి రాలేదు. దాని తర్వాత చైన్ అయితే మనకి ఓపెన్ చైన్ గానే వచ్చిందండి. దీని లోపల టైర్ డస్ట్ అనేది చైన్ కొట్టేయకుండా పైన అయితే ఒక చైన్ కేస్ అయితే ప్లాస్టిక్ ది చిన్నది ఇవ్వడం జరిగింది అనమాట, సెమీ నాక్డ్. దాని సెంటర్ స్టాండ్ వచ్చింది, సైడ్ స్టాండ్ వచ్చింది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా దీనికైతే వచ్చింది అనమాట. అండ్ సైడ్ స్టాండ్ వేసి ఉందంటే గేర్ లో బండి ముందుకెళ్దాం. అండ్ హీల్ అండ్ టోసెప్టర్ అయితే లేదనమాట, జస్ట్ టోసెప్టర్ మాత్రం వచ్చింది. అండ్ ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. 1 గేర్ డౌన్ 4 గేర్స్ అయితే అప్ ఉంటుందండి. ఫుట్ ప్యాడ్స్ అయితే మనకి రైడర్ ఫుట్ ప్యాడ్స్ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయండి. ఇదైతే మనకి పిలియన్ ఫుట్ ప్యాడ్స్ ఫోల్డబుల్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ గా సీట్ కుషనింగ్ అంతా కూడా చూస్తున్నారు కదండి. సీట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మనకి సీట్ కి చాలా కంఫర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ థైస్ కూడా చాలా బాగుంది అనమాట కంఫర్ట్. అలాగే ఇక్కడ సామాన్లకి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా మన బండి మీద తీసుకుని వచ్చే సామాన్లు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ లేకుండా ఇక్కడ ప్యాడింగ్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే ఈ బండి ఒక ఎర్గోనమిక్స్ అయితే ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ బండి ఒక ఎర్గోనమిక్స్ విషయానికి వచ్చేప్పటికి ఇదైతే మనకి 150 కేజీలు వెయిట్ వస్తుందండి. మనం ఈజీగా ముందుకి వెనక్కి అయితే మూవ్ చేయొచ్చు. దానికి గల కారణం ఏంటంటే ఈ సెంటర్ ఏరియా ఏదైతే ఉందో ఇది కాస్త స్లిమ్ ఉంటుంది అనమాట. అలాగే 785 mm సీట్ హైట్ అయితే ఉంటుందండి. 5'9" హైట్ ఉంటాను నేను. 2 కాలు అయితే నాకు ఈజీగా అందేశాయి. ఎలాంటి రోడ్లోనైనా సరే ఈజీగా తిరగగలిగేటట్టు దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165 mm అయితే ఉంటుంది అనమాట. సో అండ్ దీంట్లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే వస్తాయి అనమాట. సో డ్రైవింగ్ పొజిషన్ మరీ ఓవర్ లీన్ అయ్యి అయితే తోలాల్సిన పని లేదు, కానీ కాస్త అయితే లీన్ అవ్వాలి. సో రైడర్ ట్రయాంగిల్ అయితే చూసారు కదండి. అంటే ఫుట్ ప్యాడ్స్ కి నేను కూర్చున్నటువంటి ప్లేస్ కి హ్యాండిల్ కి ఉన్నటువంటి ట్రయాంగిల్ అయితే చూసారు కదా. సో ఈ విధమైనటువంటి పొజిషన్ అయితే ఈ బండి మీద ఎక్కి కూర్చుంటే వస్తుంది అనమాట. మనం ఈ బండి ఎక్కి కూర్చుంటే ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇంకా సన్నం అవ్వాలి, అయిన తర్వాత ఇంకా భలేగా వస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఒకసారి హ్యాండిల్ బార్ కన్సోల్ అయితే చూపిస్తానండి నేను మీకు. అండ్ దీంట్లో అయితే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత క్లచ్ అయితే మాత్రం కొంచెం మీడియం అయితే ఉంటుంది అనమాట. మరీ సాఫ్ట్ ఉండదు, మరీ హార్డ్ అయితే ఉండదు. ఇక్కడ స్విచ్ గేర్ విషయానికి కూడా హై బీమ్ లో బీమ్ పాజింగ్ స్విచ్ అయితే ఇక్కడే ఇన్బిల్ట్ అయితే ఉందన్నమాట, ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇక్కడ మోడ్ స్విచ్ అనమాట. ఈ మోడ్ స్విచ్ ఏంటంటే డిస్టెన్స్ టు ఎంటీ అని, ఇలా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ట్రిప్పులు ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మోడ్ స్విచ్ అయితే ఉపయోగపడుతుంది. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది. దాని తర్వాత హార్న్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక స్విచ్ గేర్ రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే మనకి సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడైతే బ్యాక్ లైట్ LED అయితే వచ్చింది చూసారు కదండి. ఇక్కడ హార్ను, తర్వాత ఇండికేటర్స్ దగ్గర, దాని తర్వాత ఇక్కడ మోడ్ దగ్గర, దాని తర్వాత ఇక్కడ లైట్ దగ్గర, దాని తర్వాత ఇక్కడ కూడా మనకి నైట్ టైం బాగుంటుంది అనమాట. సో బజాజ్ లో ఇది ఒక మంచి ఫీచర్. దాని తర్వాత ఇంకో విషయం చూపిస్తారండి, సేఫ్టీ విషయంలో మీకు ఇంకోటి చూపిస్తాను. మనం ఎంత దూరం అయినా సరే దీంతో ట్రావెల్ చేసేటప్పుడు మన మొబైల్ ఛార్జింగ్ అయిపోకుండా ఉండేలా ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట. మన మొబైల్ అయితే ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ట్యాంక్ కవర్ వేసుకుంటే దాంట్లో అయితే పెట్టవచ్చు. అండ్ ఇటువంటి కంపాటిబిలిటీ, ఇటువంటి పెట్రోల్ కంపాటిబిలిటీ అయితే కలిగి ఉంటుంది. ఇప్పుడైతే క్లస్టర్లో ఏముంది అయితే చూపిస్తానండి. సో ఇదైతే మనకి ఫుల్ డిజిటల్ క్లస్టర్ అయితే వచ్చిందనమాట. సో క్లస్టర్ అయితే నెగిటివ్ LCD డిస్ప్లే అయితే వచ్చిందనమాట. స్పీడోమీటర్ అయితే సెంటర్ ఉంది, RPM మీటర్ అయితే పైన ఉందన్నమాట. సైడ్ స్టాండ్ వేసి ఉన్నట్టుగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ టైం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాంతో రీఫ్యూల్ అనేది చెప్తుంది. ఇది ఫ్యూయల్ అయితే తక్కువ ఉందన్నమాట. ట్రిప్ ఏ ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడైతే మోడ్ స్విచ్ ట్యాప్ చేస్తాం చూడండి. మోడ్ స్విచ్ ట్యాప్ చేస్తే IFE ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, మన బండి మీద వెళ్తున్న స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందని అయితే చెప్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ, ట్యాంకులోని ఫ్యూయల్తో ఇంకెంత దూరం వెళ్తుందని చెప్తుంది. దాని తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా చెప్తుంది అనమాట, వెళ్ళినటువంటి స్పీడ్ని బట్టి అది. దాని తర్వాత ఇక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇవి కూడా మనకి మారిపోతూ ఉంటాయి. ట్రిప్ ఏలో యావరేజ్ అంతా, ట్రిప్ బిలో యావరేజ్ అంతా ఇది కూడా చేసుకోవచ్చు. ABS వార్నింగ్ లైట్, అలాగే ఇంజిన్ చెక్ లైట్, న్యూట్రల్ లైట్ ఉంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే దీని లోపల లేదు. అండ్ ఇది మన మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేసి మెసేజ్ అలర్ట్, మిస్డ్ కాల్ అలర్ట్, ఫోన్లో ఉన్నటువంటి ఛార్జింగ్ ఎంత ఉందనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. బ్లూటూత్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా.
టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లో లేదండి. అండ్ ఈ 2026లో వచ్చినటువంటి పల్సర్ 150 ట్విన్ డిస్క్ అయితే మనకి స్ప్లిట్ సీట్ బండి ఏదైతే ఉందో ఇది మనకి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చి అంటే ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేప్పటికి 1,36,000 నుంచి 37,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇంకా ఇతరత్ర ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే మీరు షోరూమ్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన నిడదవోలులో ఉన్నటువంటి వరుణ్ బజాజ్ షోరూమ్ లో అయితే ఈ వెహికల్ మనం టెస్ట్ రైడ్ కోసం అయితే తీసుకొని వచ్చాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఈ బండి ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కామెంట్ చేయండి. మరి బజాజ్ ఇచ్చినటువంటి LED లైట్ అప్గ్రేషన్ అనేది మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.